నమస్తే శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు జన్మదిన వేడుకలు కనీవిని ఎరుగని రీతిలో అట్టహాసంగా జరిగాయి. దారి పొడవునా దామచల్లకు పార్టీ కార్యకర్తలు నీరాజనాలు పలికారు. అద్దంకి బస్టాండ్లో మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం వద్ద క్రేన్ సాయంతో భారీ గజమాలతో దామచల్ల జనార్దన్, సతీమణి నాగ సత్యలత, కుమార్తె అనేష లక్ష్ములకు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సామాజిక సంఘాలు పెద్ద ఎత్తున ఆయనకు పుష్పగుచ్చాలిచ్చి శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ క్యాడర్ పగడ్బందీగా ఏర్పాట్లు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జన్మదిన వేడుకలు సజావుగా జరిగేందుకు కృషి చేశారు. తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మహారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రామదండులాగా అందరొక్కటవుదామా. రామదండులాగా అందరొక్కటవుదామా. రామసక్కనోడు మా రామచంద్రుడంట, ఆడకళ్ళ సూపు తాకి కందిపోతాడంట, అందగా
ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం అనేది చక్కటి పరిష్కార వేదిక అని ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి అమ్మన్న రాజా అన్నారు. ఒంగోలు పట్టణంలోని జిల్లా న్యాయస్థానం ఆవరణంలో మధ్యవర్తిత్వం ద్వారా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని న్యాయమూర్తి ప్రారంభించారు. ఇరు వర్గాల ఆమోదంతోనే న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు మీడియేషన్ అనే ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తారని, ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని, తద్వారా న్యాయస్థానాల మీద తీవ్రమైన ఒత్తిడి, పనిభారం కొంతవరకు తగ్గే అవకాశం కలుగుతుందని అమ్మన్న రాజా అన్నారు. తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మీడియేషన్ శిక్షకురాలుగా జయ గోయల్, నగీనా జైన్ అనే సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు టి రాజా వెంకటాద్రి, డి రాములు, పి లలిత, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు జి దీనా, ఎస్ హేమలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ మోహన్ దాసు, ఇతర న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఒంగోలు సెంటర్లో 40 అవర్స్ మీడియేషన్ జరుగుతోంది. దానిలో ఒక 30 మంది న్యాయవాదుల్ని ఎంపిక చేసి ప్రకాశం జిల్లాలో వారికి 40 అవర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం హైకోర్టు నుంచి 2 సీనియర్ ట్రైనింగ్ మీడియేటర్స్ వేశారు ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం. ఈరోజు ఈ 40 అవర్స్ ట్రైనింగ్ మీడియం ఇక్కడ మన ఒంగోలు గారి ప్రకాశం జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అడ్వకేట్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీడియేషన్ చాలా విలువైనది కనుక అందరూ కూడా తమ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయి అది పరిష్కారం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. We are the trainers we give 40 hours training on mediation. We have come on behalf of MCPC, that is Mediation and Conciliation Project Committee, Supreme Court of India, to conduct this 40 hours training in collaboration with the District State Legal Services Authority, Ongole. Here the advocates would be participating. This is the training program for advocates. This training will entitle them to a certificate of mediation. They will become certified mediators and then they can carry out this training program. This training program, we tell them the various techniques and tools how to conduct mediation, because mediation is the forward coming one of the main ADR skills that they have to learn. They will be able to carry out mediation so that the court work is reduced and their personality also develops, and they learn the technique how to handle their day-to-day conflicts also. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని నలుమూల నుండి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్ తమీమ్ అన్సారియా స్వీకరించారు. సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా బాధితులకు భరోసా కల్పించారు. ప్రతి అర్జీని అర్జీదారుడు సంతృప్తి పడే విధంగా పరిష్కారం చేయాలని కలెక్టర్ జిల్లాధికారులను ఆదేశించారు. జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చిన్న ఓగులేసు, డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, ఆశాజ్యోతులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. Audio. జై డీజే జై జై డీజే అనే నినాదాల మధ్య ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పుట్టినరోజు వేడుకలను ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మధ్య కేక్ కట్ చేశారు. ముందుగా కేక్ జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత కుమార్తెకు తినిపించారు. అనంతరం కుటుంబ సభ్యులు, అభిమానులు జన్మదిన కేక్ను జనార్దన్ రావుకు తినిపించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు
మా అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే 10 కాలాలు ఉండ నువ్వు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు రవిశంకర్ గ్రూప్ చైర్మన్ జనసేన రాష్ట్ర నాయకులు కంది రవిశంకర్, జిల్లా అధ్యక్షుడు షేక్రియాద్, జన సైనికులు, వీర మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేకును జనార్దన్ కట్ చేశారు. జనసేన నాయకులకు కేకును పంచిపెట్టారు. హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట రవికుమార్, నగర పార్టీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కుటుంబ సభ్యుల సమక్షంలో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు కట్ చేశారు. జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనార్దన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినీ యాక్టర్ రఘుబాబు, పట్టణ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణ సీఐలు శ్రీనివాసరావు, అజయ్ కుమార్, శ్రీకాంతులు పుష్పగుచ్చాలు అందజేశారు. ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, డీసీఆర్బీ సీఐ దేవ ప్రభాకర్, విజిలెన్స్ సీఐ రాఘవరావుతో పాటు పలువురు పోలీసు సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేశారు. విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, శేషంరాజు, రవీంద్ర, రామారావు, అప్పాజీ, బండారు మదన్, చుంచు శ్యామ్, కామ్యపల్లి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావుతో పాటు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపట్నం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు జ్ఞానం సుబ్బారావు, ద్వారపాలకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు జనార్దన్ను కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనార్దన్ అభిమానులు పాల్గొన్నారు. అతి తక్కువ జీతంతో పనిచేస్తూ అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఉపాధ్యక్షులు ఆర్ సత్య శివశంకర్ అన్నారు. వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు, ఇతర బెనిఫిట్స్ను అమలు చేయాలని శివశంకర్ డిమాండ్ చేశారు. గత ఏడాది మార్చి నుండి వేతన సవరణ జరిపించాలని, వేతన సవరణ జరిగేలోపు మధ్యంతర భృతి ఇవ్వాలని అన్నారు. ఇంకా అనేక సమస్యలను వారు ఏకరవు పెట్టారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి జి రామాంజిరెడ్డి, కోశాధికారి బి కార్తిక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ మెంబర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. 36 జీవోలు వెంటనే సహకార రంగాన్ని కాపాడాలి. చేయొద్దు
మేము గత కొన్ని సంవత్సరాల నుంచి మరి మా హక్కుల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. పోరాటం మేరకు 2019 సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం జీవో 36ని విడుదల చేసింది. అయితే తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయడంలో జాప్యం చేస్తూ వచ్చింది. మళ్ళా ప్రభుత్వం మారిపోయి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ మా సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల చిన్న చూపుతో మమ్మల్ని చూస్తూ ఉన్నారు. న్యాయమైన మా కోరికలను పట్టించుకోకుండా మమ్మను ఇంకా ఉద్యమాల బాటలోనే ఉంచేటట్లుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు ఆ 36 జీవోను వెంటనే అమలు చేయాలని, ఆ ప్రకారంగా మాకు రావాల్సిన జీతభత్యాలు చెల్లించాలని, సహకార రంగాల్లో ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యాన్ని రద్దు చేయాలని, అలాగే సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పద్దులను డ్యూటీలో పెడుతున్నారు, అది కూడా తొలగించాలని ఇలాంటి న్యాయమైన కోరికలతో మేము ఈ రోజున మరి రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను ఇకనైనా గమనించి మరి అధికారులు మరి నాయకులు మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు 1/3/2019 36 జీవో ఇచ్చి 8 సంవత్సరాలైనా అది ఇంప్లిమెంట్ దశకి ఎంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ డీసీబీలోనూ జరగలేదు. ప్రకాశం డీసీబీ నుంచి పలు దఫాలుగా ఎన్నో ధర్నా కార్యక్రమాలు జరగడం కూడా జరిగింది సిఐటి ఆధ్వర్యంలో. మొన్న 10వ తారీఖున డీసీసీ ముందు ధర్నా చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు 20వ తారీఖు కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నాం. 27వ తారీఖున ఆప్కాబ్ ముందు కూడా మా న్యాయమైన కోరికలు తీర్చే వరకు ధర్నాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియదు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా టంగుటూరు మండలం వల్లూరులోని వల్లూరమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సాదర స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున జనార్దన్ అభిమానులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తూర్పునాయుడుపాలెంలోని నివాసంలో తండ్రి దామచల్ల కృష్ణారావు రత్తమ్మల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు జనార్దన్ అభిమానులు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కలియుగే సప్తమియాం వాసరా ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. వెనుకడుకైపోరు, మనకెందుకు అనుకోరు, జగమంతా మనదే పరివారం అంటారు. ప్రాణం పోతున్నా ప్రమాదం అనుకోరు, పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా.
అది చాలే వీరికి పిలుపు దూసుకుపోతారు దుర్మార్గం నిలిపేలా ఎక్కటి కక్కట తీర్పు వీరందించే ఓదార్పు తోడై ఉంటారు తోబుట్టిన బంధంలా మనసే చట్టంగా ప్రతి మనిషికి చుట్టంగా. ఒంగోలులో తొలిసారిగా విస్తృత వాయిద్య పరికరాలు జాతీయ స్థాయి గాయకులతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ గానగంధోర తరంగణి ప్రేక్షకులను ఉర్రూ తొలగించింది. హైబరీ క్లబ్ ఆవరణలో జరిగిన విభావరిలో దేశ విదేశాలలో ఎన్నో కార్యక్రమాల్లో గీతాలను ఆలపించిన పేరు ప్రఖ్యాతులు గడించిన గాయని గాయకులు పాల్గొన్నారు. అపర ఘంటసాలగా పేరు పొందిన బాలకామేశ్వరరావు, జూనియర్ బాలుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కొనియాడిన చెన్నైకి చెందిన రాము, హైదరాబాదుకు చెందిన గాయత్రి నారాయణన్, నెల్లూరుకు చెందిన నాదప్రియ, ప్రముఖ వైద్యులు పురుషోత్తమరావు, డాక్టర్ సోమశేఖర్లు పలు గీతాలను ఆలపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నారు. సాయి సందీప్ బృందం వాయిద్య సహకారాన్ని అందచేయగా పి శ్రావ్య బృందం కోరస్ సహకారాన్ని అందించారు. కాగా ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు రఘుబాబు హాజరై మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కళలకు కాణాచి అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పాడిన తమిళపాట ప్రేక్షకులను ఉర్రు తొలగించింది. మండవ శ్రీనివాసరావు, డాక్టర్ పురుషోత్తమరావు, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ కొర్రపాటి సుధాకర్, కారుసాల ఆంజనేయులు, రామదాసు, పాటిబండ్ల ఆనందరావు, గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు రఘుబాబును ఘనంగా సత్కరించారు. కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో లేరు కుశలవుల సాటి సరి వీరులు ధారుణిలో లేరు కుశలవుల సాటి తల్లి దీవెన తాతయ్య కరుణ వెనుకాయగా పెరువగనేలా మావి చిగురు తినగానే కోయిల పలికేనా, మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏ మగునో గాని ఆమని ఈవని మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల పలికేనా. మనసు పరిమళించనే తనువు పరవశించనే నవ వసంత గానముతో నీవు నటన చేయగనే, మనసు పరిమళించనే తనువు పరవశించనే నవ వసంత రాగముతో నీవు చింత నిలువగనే, మనసు పరిమళించనే తనువు పరవశించనే. సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం, సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం, జగం అణు అణువున కలకలహం భానోదయాన చంద్రోదయాన, సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం. వేణువా వీణియా ఏమిటి రాగము, వేణువా వీణియా ఏమిటి రాగము, అచంచలం సుఖం మధుర మధురం మయం హృదం తరం గిరిజసురతం, ఈ వేళ నాలో రాగోల్లసాలు. కన్నే కలైమానే కనిమైలేను కండేను నైనాని, కన్నే కలైమానే కనిమైలేను కండేను నైనాని,
அந்தி பகல் உன்னை நான் பார்க்கிறேன், ஆண்டவனை உன்னை நான் கேட்கிறேன். ஆரிராரோ ஓராரிரோ ராரிராரோ ஓராரிரோ. கண்ணே கலைமானே కన్నిమయిలేను కండేన్ ఉన్నై నానే. చీకటమ్మ చీకటే ముచ్చనైన చీకటే, ఎచ్చనైన ఊసులెన్నో రెచ్చగొట్టు చీకటే. నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి చీకటి, ముద్దుగా ఇద్దరికే ఒదికైన చీకటే. పొదుపుడు పేలేని చీకటే ఉండిపోని, మన మధ్య రాని కల్లోకాన్ని నితరోని. రాయే రాయే రమశిలక సదుకుపోయే చీకటనక. నమ్మకు నమ్మకు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వారి సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగుస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్లకు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి కొన్నేళ్లుగా సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్లకు యాజమాన్యం నిర్ణయించిన పీస్ రేటు పట్టణ పరిధిలో ₹3.63 చెల్లించడం లేదని పలుమార్లు యాజమాన్యానికి విన్నవించుకుంటే ఎస్కో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లిస్తామని కార్యదర్శి చెప్పడం జరిగిందని అన్నారు. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ అమలు కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల మొదటి వారంలో జీతాలు బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాలని, కానీ కాంట్రాక్టులు మాత్రం ఇష్టారాజ్యంగా 4 వారాల్లో ఇస్తున్నారని, ఇది కూడా అకౌంట్ ద్వారా కాకుండా చేతికి ఇస్తున్నారని తెలిపారు. దీనికి స్వస్తి పలకాలని కోరారు. స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మీటర్ రీడర్లకు సంస్థలే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, మీటర్ రీడర్లకు పీస్ రేటు విధానం రద్దు చేసి నెలవారీ వేతనం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ భవనాల్లో సంస్థల్లో అటెండర్లుగాను, అలాగే వాళ్ళ విద్యను బట్టి వాళ్ళకి ఏదైతే ఉపాధి కోల్పోతున్నారో అందరినీ కూడా గమనించి వాళ్ళ జీవన విధానాన్ని ఇన్ని సంవత్సరాలుగా కరెంటు సంస్థకి ఊడిగం చేశారు. కాబట్టి అతి తక్కువ వేతనంతో ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా గతంలో ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ విధానాన్ని ఎట్లా అమలుపరిచిందో ఇప్పుడు కూడా అదే రకంగా అమలుపరుస్తుంది. వాళ్ళకి ఎస్కో అమౌంట్ అంటే థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే జీతాలు ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే మీటర్ రీడర్స్కి ఉద్యోగాన్ని తీసేయకుండా వాళ్ళకి క్వాలిఫికేషన్ బట్టి వివిధ సంస్థల్లో ఏదో రకమైన ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. మీటర్ రీడర్ల సమస్య పైన అంటే రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్య పైన ఇవాళ మన ప్రకాశం భవన్ ఎదురుగా ధర్నా జరుగుతూ ఉంది. సమస్య ఏమిటంటే అంటే వీళ్ళకి జీవన్మరణ సమస్య, కార్మికులకు జీవన్మరణ సమస్య. అదే దాన్ని పరిష్కరించదలుచుకుంటే ప్రభుత్వానికి మాత్రం చాలా చాలా చిన్న సమస్య అది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ బడుగు ఉద్యోగుల లెక్క ₹3.63 టౌన్లో ఒక్కొక్క మీటర్కి మాత్రం, అట్లానే ₹3.83 గ్రామీణ విద్యుత్ మీటర్ల దగ్గర వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బుల్లో కూడా కాంట్రాక్టర్లు కోసేసుకొని ₹3.63 ఇవ్వాల్సిన కాడ ₹3, ₹3.83 ఇవ్వాల్సిన కాడ ₹3.10 మాత్రం ఇచ్చి మిగతా డబ్బును దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక పక్క దోపిడీ చేస్తూ ఆ ఇచ్చే పాల బేడ కూడా కనీసం ఫస్ట్ వీక్లో కాకుండా చూడండి, ఇప్పుడు డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి జీతాలు డిసెంబర్లో ఇవ్వలేదు, జనవరిలో ఇవ్వలేదు. ఇవాళ జనవరి 20వ తేదీ వచ్చినా కూడా ఇంతవరకు 2 నెలల జీతం పెండింగ్. అంటే 50,000 లక్ష రూపాయల జీతం తీసుకున్నాడు. ఒక నెల జీతం రాకపోయినా పర్వాలేదు, కానీ ఇంత చిన్న జీతాలతో చిన్న ఎమాల్మెంట్స్ తోటి బ్రతికేటటువంటి కష్టజీవులకి ఈ రకంగా 2 నెలలు జీతాలు ఆపారంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు వస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్కి ప్రత్యామ్నాయ ఉపాధి అడుగుతున్నాం. దీని మీద నారా లోకేష్ గారిని కలిసాము. నారా లోకేష్ గారు కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము న్యాయం చేస్తాము, మీకు ఆల్టర్నేట్ చూస్తాము అని చెప్పారు. అలాగే
ఇప్పుడు సిఎస్గా ఉన్న విజయానంద్ గారు ఒకప్పుడు ఎనర్జీ సెక్రటరీ, అతనే మెయింటైన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే దఫాలుగా మీటర్లు మారుస్తుంటాం కాబట్టి మీకు కూడా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాము, మీకు ఊరికినే బయట పంపించాం, మీకు న్యాయం చేస్తాము అన్నారు. కానీ ఒక పక్క కేటగిరీ 2లు కానీ గవర్నమెంట్ సర్వీసులు కానీ అన్నీ కూడా మీటర్లు మారుస్తున్నారు. మాకు వచ్చే జీతాల్లోని 200-300 సర్వీసులు తగ్గుతున్నాయి. మాకు ఇచ్చే పీసీ రేట్ తగ్గుతూ ఉంది. కాబట్టి మేము ఎంత బేగా వీలైతే అంత బేగా మాకు ప్రత్యామ్నాయ ఉపాధి ఈ సంవత్సరం నమ్ముకొని 15 నుండి 20 సంవత్సరాలు పైబడి చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని బయట పంపించకుండా మాకు ఇందులోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని మేము. ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ రావు పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు జీజీహెచ్కి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా 20 వీల్ చైర్స్, 5 స్ట్రెచర్స్ అందజేశారు. వీటిని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత, కుమార్తె అనీషా లక్ష్మి ఆసుపత్రికి అందజేశారు. ఆసుపత్రికి అత్యవసరమైన వీల్ చైర్స్, స్ట్రక్చర్లు అందజేసిన దామచల్ల జనార్దన్ రావు కుటుంబానికి సూపరింటెండెంట్ డాక్టర్ జమున ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మీటింగ్ ఉందని, త్వరలో దానిని ఏర్పాటు చేయమని ఎమ్మెల్యే చెప్పారని తెలిపారు. ఈ సమావేశంలోపు ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏమిటో సమగ్రంగా తనకు తెలియచేయాలని పేర్కొన్నట్లు డాక్టర్ జమున తెలిపారు. ఇంకా మరో 20 వీల్ చైర్స్ అందచేయనున్నట్లు తెలపడం ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు, ఆర్ఎంఓ చెంచయ్య, సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. మా గౌరవనీయులైన ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దామచల్ల జనార్దన్ రావు సార్ గారి జన్మదిన సందర్భంగా సార్ ఇప్పుడు మా హాస్పిటల్కి వచ్చి డీజేఆర్ ట్రస్ట్ తరపున వీల్ చైర్స్ 20, తర్వాత ట్రాలీస్, స్ట్రెచర్స్ 5 మా హాస్పిటల్కు సార్ డొనేట్ చేశారు. సో ఇందుకు మేము సార్ గారి కుటుంబానికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో ఈ సందర్భంగా సార్ ఇంకొక మాట కూడా చెప్పారు. కొంతకాలంగా మేము వెయిట్ చేస్తున్న హెచ్డిఎస్ మీటింగ్ ఏంటంటే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ను కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తాము. ఈ లోపల మీరు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంది, అది ఎక్విప్మెంట్ పరంగా కావచ్చు, లేకపోతే లాస్ట్ హెచ్డిఎస్ మీటింగ్లో మాట్లాడుకొని పెండింగు, తర్వాత ప్రాసెస్ ఉన్నవి స్టేటస్ అన్నీ రెడీ చేసి పెడితే నేను చూస్తాను ఇమ్మన్నారు. సో అవన్నీ మేము సార్కు మేము సబ్మిట్ చేస్తాము. దాన్ని చూసి వీలైనంత వరకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అట్లా ప్లాన్ చేస్తామన్నారు. తర్వాత లాస్ట్ మీటింగ్లో ఉన్న కమిటీ మెంబర్స్ కూడా కొంతమంది మారుతారు, ఎందుకంటే కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇవన్నీ చూసి సారు కలెక్టర్ మేడము కలిసి వాళ్ళ పేర్లు మార్పు అవి చేస్తారు. ఈ లోపల నేను సార్ అడిగిన రిక్వైర్మెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే సో మనకు అతి తొందరలో వీలైనంత వరకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉంటుందని. అట్లానే మనకి ఇంకొక 20 వీల్ చైర్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ తరఫున. వాళ్ళు ఇచ్చినందుకు డీజేఆర్ ట్రస్ట్కి, అట్లానే మన ఎమ్మెల్యే గారికి, వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మనకి ఈరోజు ఉన్న పేషెంట్స్ లోడ్కి వీల్ చైర్లు సరిపోవట్లేదు. సో పేషెంట్స్ మనం డిపార్ట్మెంట్స్ నుంచి, వార్డ్స్ నుంచి షిఫ్ట్ చేయాలన్నా మనకి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇది మంచి ఉపయోగకరమైన వస్తువులు, ఎందుకంటే పేషెంట్స్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లానే ఇందాక మేడం చెప్పినట్టు ఫస్ట్ వీక్లో సార్ ఇప్పుడే చెప్పారు హెచ్డిఎస్ మీటింగ్ పెట్టుకుందాము. ఈ లోపల మీరు రిక్వైర్మెంట్ అంతా తయారు చేయండి. వీలైతే మన హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తారు. వచ్చినప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ఏమేమి కావాలో అన్నీ మనం రిక్వైర్మెంట్స్ తీసుకునేటట్టు ఉండాలి. అందరూ రెడీగా ఉండాలని చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఎమ్మెల్యే గారు. పేద విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టులో భాగంగా పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సర్టిఫికేట్స్ అందజేశారు. ఒంగోలు పాటిబండ్ల గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన సర్టిఫికేట్స్ ప్రదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికేట్స్ బహుకరించారు.
చదువు ఉండి ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ చేయూతను అందిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపికైన 100 మంది విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ చేయూతనిస్తుందని, వారికి పుస్తకాల నుండి ఫీజుల వరకు అన్ని డీజేఆర్ ట్రస్ట్ సహకరిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దామచల్ల సతీమణి నాగ సత్యలత, కుమార్తె అనీసా లక్ష్మి, సరస్వతి కళాశాలల చైర్మన్ ఏవి రమణారెడ్డి, డీన్ సురేష్, అపెక్స్ శివకోటిరెడ్డి తదితరులు పాల్గొని దామచల్ల చేత కేక్ కట్ చేయించారు. కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Happy birthday to D. Janardhan sir and Principal Kalyani ma'am and those who gathered here. This is the opportunity where we got here. My father is a hard worker for our... Anisha Lakshmi, Kanuga Lakshmi gari కోరికకు జనార్దన మద్దతు తెలిపి మన వాళ్ళంతా కూడా ఆ రోజు ఒకసారి అమ్మాయి చెప్తే నేను అక్కడికి వచ్చాను. వస్తే దగ్గర 1000 మంది ఫ్యామిలీస్ వచ్చారు. ఆ రోజు అంతమంది వచ్చే లోపలికి మనం కూడా అప్పటికప్పుడు అనుకొని సరే 100 మెంబర్స్ కన్నా ఇద్దామని చెప్పేసి 100 మెంబర్స్కి అప్పుడే అనౌన్స్ చేశాం. ఈరోజు 100 మెంబర్స్కి మనం ఇస్తా ఉన్నాం. మా ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క పేదవాడు కూడా చదువుకోవాలి. ఈరోజు చదువుకున్న ఇంపార్టెన్స్ ఏంటనేది కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యతగా పెంచారు. వాళ్ళు ఏదో స్కూల్కి పోయారు, వచ్చారు, ఏదో మనం ఏదో అన్నం పెట్టాం, భోజనాలు పెట్టారనేది కాదు. స్కూల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం హోంవర్క్ ఇచ్చారు, ఇలా క్లాస్లో ఏం చెప్పారు, కనీసం 1 మంత్కి ఒకసారి వాళ్ళ క్లాస్ టీచర్తో మాట్లాడటం, కరెక్ట్గా అటెండెన్స్ ఉందా లేదా చూసుకోవటం, ఇవన్నీ కూడా పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. పేరెంట్స్ ఎప్పుడైతే ఒక డిసిప్లిన్గా వాళ్ళని పెంచుతారో భవిష్యత్తు వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు ఇప్పటి నుంచే చిన్న వయసు నుంచే వాళ్ళని పెంచారంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. అదే కానీ డిసిప్లైన్ లేకుండా వదిలేసారంటే వేరే ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీకు అందరికీ కూడా తెలుసు. 8th క్లాస్ 9th క్లాస్ నుంచే ఈరోజు చెడు వాళ్ళకి అలవాటు అవుతున్నారు. మేమంతా చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్లోనో ఇంజనీరింగ్లోనో అట్లా అలవాటు అయ్యే పరిస్థితులు ఉంటే ఈరోజు 8th 7th స్టార్ట్ అయ్యే పరిస్థితులు వచ్చినాయి. చాలా మంది చాలా కష్టాల వల్ల చదువు మానేయడం జరుగుతుంది. అది జరగకూడదన్న కారణంతోనే ఇవి జరిపించడం జరిగింది. దీనివల్ల ఒక 100 మంది విద్యార్థులు మా వల్ల చదువుకుంటే మాకు అదే సంతోషం. మీరందరూ కూడా సెలెక్ట్ అయిన పిల్లలందరికీ చాలా మంది ఇంకా కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. మా పాప సెలెక్ట్ అవ్వలేదు, మా బాబు సెలెక్ట్ అవ్వలేదు, మేము ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పని. అంటే ఏం లేదండి, ఒకటి మనం మెయిన్ క్యాలెండర్స్ కండక్ట్ చేసింది ఎందుకంటే ఒక బాగా చదువుకున్న పాపనో బాబునో ఒక నిరుపేద కుటుంబంలో చదివిస్తే ఉపయోగం ఉంటుంది రేపు పొద్దున్న. ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు చాలా మంది అంటే బాగా చదువుకున్న పిల్లలు కూడా ఫీజు కట్టలేక డిస్కంటిన్యూ చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మెయిన్ క్యాలెండర్స్ కండక్ట్ చేసే ఉద్దేశమే అది. మిగిలిన వాళ్ళు కూడా ఏమి బాధపడవద్దు. నెక్స్ట్ ఆపర్చునిటీ వస్తాయి మీ అందరికీ కూడాను. మీ అందరికీ చెప్పినట్టు మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, మీ అందరికీ బ్యాగ్స్ అవన్నీ కూడా మేము అంతా చేస్తాం. మిగిలిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తాం. అందరికీ కూడా చెప్తారు. అమ్మ వరకు లేక అతనికి వెంటనే భాస్కర్ రావాలమ్మా.
పుట్టుకతోనే వికలాంగుడిని అయినా నాకు తన తండ్రి స్వార్జితంగా సంపాదించిన ఆస్తిలో తనకు కొంత వాటా ఇవ్వటం జరిగిందని, దాన్ని తన అక్క కుట్రపూరితంగా కుమార్తె అల్లుడు ద్వారా ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని పామూరుకు చెందిన షేక్ నజీర్ మౌలానా జేసీ గోపాలకృష్ణకు విన్నవించారు. మీకోసం కార్యక్రమంలో జేసీని కలిసి తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు. తన తండ్రి ద్వారా సంక్రమించిన స్థలంలో తాను ప్రభుత్వం మంజూరు చేసుకుని ఇల్లు నిర్మాణం చేసుకోవటం జరిగిందని తెలిపారు. ఇప్పుడు తన అక్క తన కుమార్తె అల్లుడిని తన ఇంట్లో పెట్టి తనను ఇంటి నుండి గెంటివేశారని, ఆక్రమణల నుండి తన ఇంటిని కాపాడాలని, తనకి ఇప్పించాలని ఆయన వేడుకున్నారు. నదీర్ మౌలాలి పాంబూరు నుంచి వచ్చాను. నాకు కాలనీ శాంక్షన్ అయింది. నాకు మా నాన్న కట్టించింది. ఏంటంటే మా అక్క వాళ్ళ అల్లుడు కూతుర్ని ఆ ఇంట్లో పెట్టేసి నన్ను బయటికి తరిమేసింది. ఏంటంటే ఇంటి దగ్గరికి పోతే నన్ను రానివ్వటం లేదు, నీకేమో హక్కు లేదంటుంది సార్. ఇది సార్ సార్తో మాట్లాడాము, కలెక్టర్ సార్తో వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. అందుకని ఇక్కడ ఉన్నాం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం సార్. నాకు ఇంటి కాగితాలు నాకు కావాలి సార్. ఆ ఇల్లు ఖాళీ చేపించి ఆ ఇంట్లో నేను చేరాల. నాకు సహాయం. వెల్కమ్ బ్యాక్. ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డీజేఆర్ ట్రస్ట్ ద్వారా నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని 50 మందికి పేదలకు తోపుడు బండ్లు అందజేశారు. దామచల్ల జనార్దన్ రావు వారి సతీమణి నాగ సత్యలత చేతుల మీదుగా తోపుడు బండ్లు అందజేశారు. వివిధ రకాల వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా బలపడాలని వారు ఆకాంక్షించారు. డీజేఆర్ ట్రస్ట్ సభ్యురాలు దామచల్ల జనార్దన్ రావు కుమార్తె అనిషాలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు. దంచు దంచు బాగా దంచు ఆ దంచు అన్న ఇక్కడ ఎత్తి పట్టు ఉడిచేలా కుదిపి కొట్టు Thank you.
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు రోగులకు స్వాంతన చేకూర్చుటకు సీఎం సహాయ నిధి నుండి చెక్కులు అందించడం సంతోషకరమని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి మంజూరైన 24 మందికి సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి సుమారు 26 మందికి 10 లక్షల పైన అమౌంట్లో ఇవ్వడం జరిగింది. దాతృత్వానికి మారిపోయిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం అంటే 2014-19లో కూడా కొన్ని లక్షల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి పేదవాడిని ఆదుకోవడం జరిగింది. అదే పందాలో ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రాష్ట్రాన్ని దివాలా తీసి పారిపోయిన పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజులలో ఎంతో దాతృత్వంతో పెద్ద మనసుతోటి ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి, మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. మా నియోజకవర్గం ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు ఉత్సాహంగా సాగాయి. మున్సిపల్ మైదానాల్లో నటరాజ బృందం వారి నాదస్వరంతో ప్రదర్శనలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సరస్వతి సమాజం కొప్పోలు వారిచే కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం చైతన్య కళాభారతి కరీంనగర్ వారు ప్రదర్శించిన చీకటి పువ్వు నాటిక నేటి సమాజ పరిస్థితులకు అద్దం పట్టింది. కళాకారులు తమ పాత్రలో జీవించారు. అనంతరం కర్నూలు టీజీని కళాక్షేత్రం శ్రీకృష్ణ కమలపాలిక పద్య నాటికు విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఎదర హరిబాబు, కార్యదర్శి అన్నమనేని ప్రసాద్, నల్లూరి వెంకటేశ్వర్లు, రోటరీ క్లబ్ అంతర్జాతీయ నాయకులు వడమాని రవి తదితరులు పాల్గొన్నారు. సమాజం చెడిపోతుందో అన్న భయం అంతే. చనిపోయిన మోహన్ ప్రసాద్ గారు లోకం దృష్టిలో చెడ్డవారు. 7 అడుగుల దూరంలో సభ పెట్టుకొని 3 నిమిషాల సుఖం కోసం నీ మాటలతో నన్ను వేధిస్తున్న నువ్వు సభ్య సమాజంలో మంచివాడు. ఏదో నాకు తోచిన సలహా చెప్పాను, అది కూడా తప్పేనా? మరి పిలిచింది సాయం కోసం అండి. మీరు కూడా లంచాలు తీసుకోవచ్చుగా. అది నేరం. నేను అలా చేయలేను. జీవితంలోని జీవితాన్ని సర్దుకుందామన్నా అంతే. దాంతో తన కోపాన్ని రోజు ఏదో ఒక రూపంలో చూపించేది. అందరూ తీసుకుంటున్నారు, మీరు తీసుకుని తప్పేంటి అని బాధించేది. నేను కాదు అని ప్రతిసారి మాటలతో వేధించాను. చివరికి ఇంటి పోరుతో కంటి నిండా నిద్ర కూడా కరువైంది. ఇక చేసేది లేక నాకు నేను రాజీ పడ్డాను. భార్య బిడ్డల కోసం ఉన్నత భావాలతో పెరిగిన నేను లంచగొండి అయ్యాను. కొత్త మనుషుల పరిచయాలతో నవ్వుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? సంతోషం చీర కట్టుకొని ఆనందమని బొట్టు పెట్టుకొని నా ఎదురుగా వచ్చి నిలబడ్డట్టుగా ఉంది. నీ పేరు? పవిత్ర. జనార్దన్ అదేదో చెప్పాడే. నా తనుకు పుండై అయినా అది ఒకరికి పండై. నేను ఎప్పుడు ఎడలే, కానీ ఎందరికో దాహం తీర్చే మాటల్లో చెప్పబడితే నీ మనసునే చెప్పేసారా? ఇది నా సొంతం కాదండి, ఎక్కడో విన్నాను. నా జీవితానికి దగ్గరగా ఉంది కదా. అదే బెడ్రూమ్. తను చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ ఇల్లు తన పేరున రాద్దాం అనుకున్నాను. అలా చేస్తే మా మధ్య ఉన్న అనుబంధాన్ని ఎక్కడ అక్రమ సంబంధం అంటారు అని ఆ పని చేయలేకపోయాను. శ్రీ సత్యన్యూసులో నేటి మాట. కన్నీళ్లు మనవే అయినా వాటిని మనకు పరిచయం చేసేది మాత్రం మన అనుకున్న వాళ్లే.
శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.